అక్కడ ఉంటే అవ్వగానే చెక్. హలో కోటి, హలో. మందిని తీర ప్రాంతాల్లో కొద్ది సురక్షిత ప్రాంతాలకు చేర్చవలసిందిగా గుర్తించడం జరిగింది. సుమారు 6,500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఎవరైతే పూర్తిగా అధికారులందరూ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మండలాల్లో సెన్సిటివ్ ప్లేసెస్ గుర్తించారు అంటే పూర్తిగా కొద్ది తుఫాన్ బారిన పడే అవకాశం ఉంది. మరి అన్ని గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయడం. అలాగే ఎక్కడైనా కమ్యూనికేషన్ దెబ్బతింటే మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయడం. మొబైల్ నెట్వర్క్స్ కూడా అందుబాటులో వచ్చే పరిస్థితి. ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు ఎక్కువగా ఉంటే పాత ఇళ్ళలో ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు చేర్చడం. అలాగే పాత పడిపోయిన గోడలు కానీ పాత పడిపోయిన ఇల్లులు కానీ ఉన్న చుట్టుపక్కల ప్రజలను కూడా సురక్షిత